హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంజు ఐడియాస్ వరల్డ్. ఈరోజు నేను చేసిన వీడియో మునగాకు కారప్పొడి. దీనికి కావాల్సిన పదార్థాలు ముందుగా చూసేద్దాం రండి. వెల్లుల్లిపాయ 1, ధనియాలు 10 స్పూన్లు, పచ్చిశనగపప్పు 4 స్పూన్లు, జీలకర్ర 2 స్పూన్లు, ఎండుమిర్చి 10, మునగాకు 2 కప్పులు. ముందుగా మనం శనగపప్పుని ఫ్రై చేసుకుందాం. శనగపప్పు ఈ విధంగా ఫ్రై అయిపోయినాక పక్కకి తీసి పెట్టుకోవాలి. అదే ప్యాన్లోకి జీలకర్ర ధనియాలని యాడ్ చేసుకుందాం. జీలకర్ర ధనియాలు ఈ విధంగా ఫ్రై అయిపోయినాక ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకుందాం. అదే ప్యాన్లోకి ఎండుమిర్చిని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి ఫ్రై అయిపోయినాక ఎల్లుల్లిపాయలను ఫ్రై చేసుకుందాం. ఎల్లుల్లిపాయలు కూడా ఈ విధంగా ఫ్రై అయిపోయినాక పక్కకి తీసి పెట్టుకుందాం. అదే ప్యాన్లోకి వచ్చేసి కరివేపాకు 5 రబ్బలు తీసుకున్నాను ఫ్రెండ్స్. కరివేపాకు సగం ఫ్రై అయినాక అదే ప్యాన్లోకి ముందుగా వాష్ చేసి ఎండబెట్టుకున్న మునగాకుని కూడా యాడ్ చేసేస్తున్నాను. మునగాకు అది అంతే క్రిస్ప్గా కొంచెం ఎండింది ఫ్రెండ్స్, అందుకే నేను మునగాకుని కూడా అందులోకి యాడ్ చేసేసుకున్నాను. ఇవి కూడా ఫ్రై అయిపోయినాక ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. అదే ప్యాన్లోకి వచ్చేసి 5 స్పూన్స్ పల్లీలని యాడ్ చేసుకుంటున్నాను. పల్లీలు ఫ్రై అయినాక ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారబెట్టుకుని పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇవన్నీ చల్లారినాక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుని అన్నిటినీ కలిపి ఈ విధంగా పౌడర్ చేసుకోవాలి. పౌడర్ అయిన దాంట్లో 2 స్పూన్స్ సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ యాడ్ చేసి ఒక్కసారి మిక్సీ పట్టుకోవాలి. అంతే ఫ్రెండ్స్, గుమగుమలాడే మునగాకు కారప్పొడి రెడీ అయిపోయినట్లే. కర్రీస్లోకి బాలింతలు తింటే ఇంకా మంచిది. ట్రై చేయండి, మరి ట్రై చేస్తారనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.